హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మిమ్మల్ని అందరినీ నేను మా రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. మేము ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి అయితే 2006లో ఓపెన్ చేసాము మేము. దీని పేరు వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది డెవాల్లో పెయింట్ అనే ప్లేస్లో ఉంటుంది. మా రెస్టారెంట్కి అయితే మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి, మంచి మంచి అవార్డ్స్ కూడా మేము తీసుకున్నాము. ఫుడ్ అంతా కూడా చాలా ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంతా కూడా మనకి ఇక్కడైతే దొరుకుతుంది. ఆ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ రోజు వ్లాగ్లో అయితే చూసేద్దాం. మరి చూస్తున్న మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి వీడియో ఏంటో చూసేద్దాం. నేను ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి రెస్టారెంట్ టూర్ అయితే చేసేసుకొని క్విక్గా మనం వ్లాగ్ని అయితే అలా కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ 5 seats తోటి అయితే అరేంజ్ చేశారు. 5 sitting ఉంది ఇక్కడ. నేను ముందు ఫస్ట్ ఏం చెప్పాలంటే మేము డెకరేషన్ చేయించాము. ఇది ఫస్ట్ తీసుకున్నప్పుడు రెస్టారెంట్ ఆ డెకరేట్ చేసినప్పుడు ఆ డిజైనర్కి అయితే మేము చెప్పాము అనమాట, మాకు కొంచెం రస్టీ లుక్ కావాలి, అలాగే మనకి ఇండియాలో టీ స్టాల్స్ బెంచెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అంతా మొత్తం ఇండియన్ లుక్కే కావాలి అని చెప్పాము. తను ఏం చేసిందంటే కొంచెం మోడర్న్గా ఇండియన్ లుక్ వచ్చేటట్టు అయితే అరేంజ్ చేసింది. అంటే టీ స్టాల్లో బెంచెస్ అంటే ఆ బెంచ్ లాగా అయితే బాగోదు కనుక ఇక్కడ మంచి కుషన్స్తో వాళ్ళు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే అరేంజ్ చేసింది అనమాట. చాలా మంచి లుక్ అయితే రప్పించింది. మొత్తం అంతా కూడా మ్యాచ్ చేసి బాగా చేశారు చేయడం అయితే. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పిక్చర్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా మన ఇండియన్ కల్చర్ని చూపించడం కోసం ఇలా చేశారనమాట. అది చేసినప్పుడు కొంచెం బ్లర్ చేశారనమాట. బ్లర్ చేసి ఇలా మనకి ఇలా అయితే ఫోటో ఫ్రేమ్ చేశారు. వీటికి మ్యాచ్ అయ్యేటట్టే ఈ ఫ్రేమ్ కూడా పెట్టి అలాగే వాల్ కలర్స్ కూడా ఇలా మ్యాచ్ అయ్యేటట్టు అయితే దీనికి యాడ్ చేసి చేశారనమాట. ఆ పైన పర్పుల్ వచ్చేటట్టు ఆ లైట్స్ అయితే పెట్టారు. ఈవినింగ్ టైం అయితే బాగా బాగుంటుంది, మనకి మంచి లుక్ అయితే వస్తుంది. అయితే మేము ఇప్పుడు డే టైం చేస్తున్నాం కనుక లైట్స్ అంత బాగా మేబీ కనిపించకపోవచ్చు, బట్ అలా వచ్చింది. కాకపోతే ఇది వచ్చింది కదా బ్లాక్, ఈ వుడ్ కలర్ తోటి ఈ ఫినిషింగ్ రప్పించడానికి అయితే వాళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్ మేడ్తో వాళ్ళు శాండ్తో ఇది కొట్టి దాన్ని ఈ ఫినిషింగ్ అయితే ఈ ఎఫెక్ట్ వచ్చేలాగా అయితే మొత్తం చేశారనమాట. ఇది బాగా హైలైట్ అవుతుంది, కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది. అలా చేశారు. అలా చేసి ఇక్కడైతే ఇది కూడా అంతే రస్టీ లుక్ వచ్చేటట్టు ఈ ల్యాంప్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో లైట్స్ వస్తాయి కదా, మనకి ఓల్డ్ టైంలో వచ్చాయి కదా, అలా పెట్టి ఇక్కడ క్యాండిల్ చేంజ్ చేస్తూ ఉంటారు, క్యాండిల్ పెడుతూ ఉంటారు అనమాట. ఇలా ఇచ్చారు. అలాగే ఇక్కడ కొంచెం లైట్ గోల్డ్ కూడా కాదు, గోల్డ్లో కూడా కొంచెం యాంటిక్ లాగా వచ్చింది ఈ కలర్తో అయితే. ఇవి కూడా అంతే వాళ్ళు హ్యాండ్ మేడ్ చేసి ఇలా అయితే పెట్టారనమాట. ఇదైతే బొంబాయిలో లోకల్ స్టేషన్ అనమాట. అది ఇంకా ఇక్కడ ఒక 4 sitting అయితే వచ్చింది. ఈ కుషన్స్ కూడా ఇదంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే అరేంజ్ చేశారు. ఇక్కడైతే 2 decks లాగా అయితే వచ్చింది. ఒకటి అప్పర్ పైన వచ్చింది, కిందేమో లోవర్ వచ్చింది. ఇది ఫ్యూ స్టెప్స్ వచ్చాయి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ సైడ్ కూడా అంతే, ఇటు ఒక 4 అన్నట్టు అరేంజ్ చేశారు మొత్తం. ఇదంతా ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది, మొత్తం మెసెస్తో ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ గర్ల్స్ని వాళ్ళని బ్లర్ చేసేస్తారు. బ్లర్ చేసి కొంచెం మోడర్న్ లుక్ వచ్చేటట్టు అయితే పెట్టారు, ఇలా కలర్ఫుల్గా ఉండేటట్టు. ఇంకా పైన లైట్స్ కూడా అంతే, పర్పుల్ లైట్స్ అయితే ఇచ్చారు. పర్పుల్ పెయింటింగ్ అయితే వచ్చింది పైన. ముంబై స్ట్రీట్ ఇది.
ఇదంతా కూడా నేను చెప్పడం మర్చిపోయి ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ అనమాట. మనకి అంటే పిక్చర్ తీసి అలా కాదు, ఇదంతా హ్యాండ్ పెయింట్ తోటి అయితే చేస్తారు. ఇంకా ఇక్కడైతే సిట్టింగ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ అవుట్ సైడ్ వ్యూయింగ్ ఉండేటట్టు అయితే అక్కడ కొంచెం గ్లాసెస్ లాగా అరేంజ్ చేసి కింద అయితే మెస్తో ఇలా అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ఈ రెస్టారెంట్ వచ్చేసి దీంట్లో మాకు 50 సిట్టింగ్ అయితే ఉంటుంది. అది 2 సిట్టింగ్స్ బిజీగా ఉంటే 5:30 to 8:30 ఒక సిట్టింగ్ ఉంటుంది, 8:30 నుంచి ఇంకో సిట్టింగ్, 2 సిట్టింగ్స్ కింద అయితే పెట్టుకుంటారు. ఇప్పుడైతే మనం అప్పర్ డెక్కి వెళ్ళి చూద్దాం, అంటే పైకి వెళ్ళి అయితే చూద్దాం మనం. ఇక్కడ ఇంకా అప్పర్ డెక్ వచ్చేసరికి ఈ పక్కన అయితే ఒక 4 సిట్టింగ్స్ అయితే వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడ గుజరాతీ స్టైల్స్లో ఉన్నాయన్నమాట, గుజరాతీ ఉమెన్స్ అన్నట్టు అలా పెయింట్ చేశారు. ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్కి అవార్డ్స్ వచ్చాయి. ఇది ఏంటంటే ఫిష్, ఇప్పుడు మనం చికెన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ ఉంటుందన్నమాట. ఈ అవార్డ్స్ అయితే ఇస్తారనమాట ఎవరైతే ఫ్రెష్గా మేక్ చేస్తారో. అదైతే మాకు వచ్చింది. స్పైసీ బాక్స్ లాగా పెట్టారు. ఇది వాల్కి అంతా ఇదంతా కూడా మొత్తం సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇలా సేమ్ ఫినిషింగ్తో అయితే ఇలా రప్పించారు అనమాట. ఇది వచ్చేసి కస్టమర్ సర్వీస్ చాలా బాగుందని ఇది ఒక సిల్వర్ అవార్డు వచ్చింది దీనికి. అంటే ఇక్కడ మాది అని చెప్పడం కాదు కానీ కస్టమర్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది, మంచి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఇండియన్ ఉమెన్ లైక్ సారీతో ఉన్నట్టయితే ఆ ఎఫెక్ట్ వచ్చేటట్టు పెట్టారు. ఇది ఇది సౌత్ డెవర్ ఫైన్ డైనింగ్ అని చెప్పి సిల్వర్ అవార్డు వచ్చింది అనమాట. ఇది మనకి ఇది కూడా ఒకటి గోల్డ్ అవార్డు కూడా వచ్చింది. అది ఎక్కడ ఉందో మరి, అది ఆ సైడ్ ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ లోకల్ కాఫీ టేస్టింగ్ అనమాట. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెట్టారు, అన్ని ఇండియా కాకుండా కొంచెం ఒకటి ఇది కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇలా వచ్చింది. ఇంకా ఇక్కడైతే బార్ ఉంటుంది. ఇది గోల్డ్ అవార్డు వచ్చింది. ఇది ఇంకా కింగ్ ఫిషర్, కోబ్రా డ్రింక్స్ ఇవన్నీ ఇట్లా అటువైపు పక్కకి వెళ్ళి అయితే తీసుకోవాలి. వచ్చింది. ఇక్కడేమో టిల్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆర్డర్స్ తీసుకోవడం చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడంతా ఇంకా డ్రింక్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ కాఫీ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని డ్రింక్స్ ఇంకా ఇదంతా. ఇంక ఇది బార్. ఇదంతా ఇంకా మనందరికీ తెలుసు కదా, ప్రతి రెస్టారెంట్లోనే ఉంటానే ఉంటాయి. ఇంకా ఈ డోర్ తీసుకుని పైకి వెళ్తే ఇంకా ఆఫీస్ లాగా అయితే ఉంటుంది. అక్కడ నుంచి కిందకి ఇంకా కింద కూడా సెల్లార్ ఉంటుంది. సెల్లార్లో అయితే మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం అన్ని వీళ్ళు సేవ్ చేసుకుంటానికి తెచ్చినవన్నీ పెట్టడానికి కింద అయితే ఉంటుంది, కింద ఫ్లోర్లో. ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడైతే ఒక 6కి అయితే ఇక్కడ డైనింగ్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. ఇక్కడ ఈ ఫ్రేమ్ అయితే మనకి పోచంపల్లి సారీస్ ఉంటాయి కదా, ఆ సారీస్ అన్నింటికి కూడా ఇలా లుక్ వచ్చేటట్టు అయితే పెట్టారు. ఇక్కడైతే ఇంకా ఎలిఫెంట్ అయితే వచ్చింది, కేరళ స్టైల్ ఎలిఫెంట్. ఇది ఇక్కడ కూడా ఉంటాయి. బిగ్ సిట్టింగ్, ఇక్కడ బిగ్ బెంచ్ అయితే పెట్టారు. అక్కడ 3 సిట్టింగ్, ఇక్కడ 3 సిట్టింగ్, ఇది 6 వచ్చేటట్టు. ఇంకా ఇక్కడైతే స్టోరేజ్ అయితే పెట్టారు. ఇది ఈ రూమ్ అంతా డ్రింక్స్ అయితే పెడతారు.
ఇంకా మనం ఇక్కడ ఏంటంటే ఫ్లోరింగ్ గురించి అయితే చెప్పాలి. ఈ ఫ్లోరింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అంటే కార్పెట్ వేసుకుంటే అది క్లీన్ చేసినా ఏమైనా ఫుడ్ అది పడ్డా ఏమైనా చేసినా కూడా హార్డ్ ఉంటుంది కదా. దానికోసం ఏంటి అంటే మనం మామూలు ఫ్లోరింగ్ వేస్తే నార్మల్గా ఉంటుంది. అలా కాకుండా ఇది వాష్ఫుల్ ఫ్లోరింగ్ అని చెప్పి ఈ ఫ్లోరింగ్ అయితే వేయించాము. ఇది అప్పుడే 14 ఇయర్స్ అవుతుంది, కానీ స్టిల్ చాలా చాలా బాగున్నట్టు. ఇదొక రకమైన లుక్ అయితే వస్తుంది, దీనికి మ్యాట్ లాగా వస్తుంది. ఇది అంటే ఇక్కడ ఇది పెట్టారు కదా, ఇదే లుక్ వచ్చేటట్టు అయితే కింద మ్యాచ్ చేశారనమాట. మ్యాచ్ చేసి వాళ్ళు మనకి వాషబుల్ ఇచ్చారు. లుక్ కూడా చాలా డిఫరెంట్ కూడా అనిపిస్తుంది. ఇక్కడైతే కొంచెం ప్రైసెస్ అయితే మనకి ఎక్కువగానే ఉంటాయి. అంటే నార్మల్ రెస్టారెంట్స్ కంటే ఈ రెస్టారెంట్లో అయితే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. కిడ్స్తో అది కొంచెం తక్కువ మెంబర్స్ అయితే వస్తారు. అందరూ అయితే కిడ్స్ని తీసుకుని అయితే రారు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కనుక. నాకు తెలిసి అందరూ కూడా కొంచెం ఏజ్డ్ లైక్ 40+ తర్వాత నుంచి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అది. ఇంకా మనం రెస్టారెంట్ టూర్ అయితే చూసాం కదా, ఈవినింగ్ నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను కస్టమర్స్ వచ్చినప్పుడు. కాకపోతే మనం అలౌడ్ కాదు కదా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అవి తీయడానికి, కానీ నేను వాళ్ళని అడిగి ట్రై చేస్తాను తీయడానికి. అయితే డెఫినెట్గా చూపిస్తాను. ఆ లుక్కే డిఫరెంట్ ఉంటుంది. కిచెన్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది, వాళ్ళంతా బిజీగా ఉంటారు. ఫుడ్ అంతే ఏముంటుంది ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం. రెస్టారెంట్ 5 o'clock ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. అంతలోపు వీళ్ళంతా వచ్చి మొత్తం టేబుల్స్ అరేంజ్ చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. 5:30కి కస్టమర్స్ రావడం మొదలు పెడతారన్నమాట. బుక్ చేసుకుంటారు కదా, బుకింగ్ వాళ్ళంతా 5:30 నుంచి స్టార్ట్ అయిపోతారు డిన్నర్కి. కిచెన్లో వర్క్ చేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళైతే ఆఫ్టర్నూనే వచ్చి మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటారు ఈవినింగ్కి. ఈవినింగ్ వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి వాళ్ళు కుక్ చేస్తారు. Later, yeah. Yeah, I will take later. But we're really pleased to be back. Oh, thank you. ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తారు. ఆ తర్వాత పాపడమ్స్ అండ్ చట్నీస్ ఇస్తారనమాట. ఈ పాపడంలోకి ఒక 4 kind of చట్నీస్ అయితే ఉంటాయి. ఒకటి మింట్ చట్నీ, ఒకటి మ్యాంగో చట్నీ, ఒకటి సలాడ్ అండ్ ఒకటి క్యారెట్ అండ్ మ్యాంగో చట్నీ అనమాట. ఇవన్నీ కూడా లైట్ స్వీట్గా అనిపిస్తాయి మనకి, అంతేకాని స్పైసీగా అయితే ఏమీ ఉండవు. ఇది మటన్ కబాబ్. ఇవన్నీ కూడా స్టార్టర్స్ లాగా ఇస్తారు. ఎక్కువ ఆయిల్ ఫ్రైడ్ వన్స్ తక్కువ ఉంటాయి కానీ మనకి ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళకి సమోసాస్ అండ్ ఆనియన్ బాజీ అంటే పకోడీని ఒక బజ్జీలాగా వేస్తారనమాట. ఇవి సమోసాస్, ఆ పక్కన అవి పకోడీస్ అనమాట. కాకపోతే బజ్జీలాగా వేస్తారు వీళ్ళు, అంటే మన వడలాగా వేస్తారనమాట. ఆయిల్ ఫ్రైడ్ స్టార్టర్స్ తక్కువే ఉంటాయి, ఇవే ఉంటాయి. మిగిలినవన్నీ కూడా తందూరీ స్టార్టర్సే ఉంటాయి. ఇప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది కదా, అదైతే సీ ఫుడ్ స్క్విడ్. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇది వచ్చేసి కింగ్ ప్రాన్స్, తందూరిలో చేసినవే. ఇంకా అన్నీ కూడా మన దగ్గర చికెన్ కానీ ల్యాంబ్ ఉంటుంది, రోస్టెడ్ హనీ ల్యాంబ్ అని చెప్పి వీళ్ళు ఒక స్టార్టర్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోనే చికెన్ ఇంకా ల్యాంబ్ చాలా అన్నీ ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట స్టార్టర్స్ అన్నీ కూడా. ఇంకా ఇలా అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటారు. మొత్తం కర్రీస్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ఇచ్చినవన్నీ కూడా ఇలా చిన్ని బకెట్ లాగా ఉంటాయి, వాటిలో రెడీ చేసి అక్కడ పెడతారు. అక్కడ చల్లారు అనమాట, హీట్ ఉంటుంది, ఆ హీట్ ఉండే ప్లేస్లో అలా పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తారు అనమాట, ఇలా పట్టుకుని వెళ్ళి. నాన్ వెజ్లో అయితే చాలా కర్రీస్ ఉంటాయి, వెజిటేరియన్ కూడా ఉంటాయి. ఇంకా నాన్ వెజ్లోకి వచ్చేసరికి చికెన్ టిక్కా మసాలా, కేరళ పెప్పర్ చికెన్, ఆంధ్ర కోస్టల్ ప్రాన్ కర్రీ, తెలంగాణ గార్లిక్ చికెన్, ఇలా ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి ఆ మెన్యూలోనే మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు ఆ కర్రీలో అన్నవి కూడా అక్కడ రాసి ఉంటాయి. అవి చూసుకుని వీళ్ళు ఆర్డర్ చేసుకుంటారనమాట. ఇంకా ఇలా ఫుడ్ని అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ల్యామ్ షాంగ్. ఇది స్పెషల్ ఏంటి అంటే ఇది స్లో కుక్ చేస్తారన్నమాట. ఇదైతే 2 hours పడుతుంది. స్లో కుక్ మీద అలా ఉంచుతారు. ఇది అంత స్మూత్గా వచ్చేయాలి. మనకి ల్యామ్ అంటే కొంచెం చూయిగా తింటాం కదా, అలా కాదు. ఇది
మనకి నైఫ్తో ఇలా కట్ చేసేటప్పటికి మొత్తం వచ్చేస్తుంది అనమాట, అంత స్మూత్గా ఉంటుంది. ఇది చాలా ఫేమస్, ఇది ఇక్కడ చాలా బాగుంటుంది కూడా. కీమా నాన్ అని దొరుకుతుంది. అలాగే ఇంకా మనకి ఏంటి లోపల స్వీట్ వచ్చే స్వీట్ నాన్ ఉంటుంది, నార్మల్ నాన్, చిల్లీ నాన్ అని చాలా నాన్స్ అయితే చేస్తూ ఉంటారు. రైసెస్ కూడా అంతే, మష్రూమ్ రైస్, సఫ్రాన్ రైస్, లైక్ పిల్లో రైస్, ఇలా డిఫరెంట్ రైసెస్ అయితే ఉంటాయి. బిర్యానీ ఉంటుంది, కానీ ఆ బిర్యానీ మన బిర్యానీ లాగైతే కాదు, డిఫరెంట్గా ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. What do you have here, please? It's lovely. Yeah. Lovely service, lovely food. Thing is, Absolutely amazing. have you been here before? Yes, I have. Best curry house and dumplings in my life. Thank you. Do you live in Low Painting or? We do. We live in Brixham. Brixham? Yeah. A little bit far off from here. Yeah, a little bit far. worth the travel. Lovely. What's your favourite food in here? You've got few dishes on your table. Personally, my secret sauce. Love it. Yeah, love it. The naan breads are amazing. The naan breads are amazing. Everything. Thank you so much. Thank you. ఇక్కడికైతే లోకల్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇండియన్స్ చాలా తక్కువే చెప్పాలి అంటే. ఇండియన్స్ వచ్చినప్పుడు వీళ్ళు స్పైసెస్ కొంచెం ఎక్కువే యాడ్ చేస్తూ ఉంటారు. మన ఫ్లేవర్ మనలాగా ఉంటుంది ఆ స్పైసెస్ అంతా. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా మైల్డ్గా ఉంటుంది, ఫుడ్ అంతా మైల్డ్గా ఉంటుంది. ఫ్లేవర్స్ అయితే మంచిగా ఉంటాయి, కానీ ఆ ఫుడ్ అంతా కూడా మనకి చాలా మైల్డ్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ స్పైసెస్ తినరు కాబట్టి వీళ్ళకి ఎలా కావాలో అలాగే చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ స్టార్టర్స్ చూసాం కదా, ఆ స్టార్టర్స్ అన్నీ కూడా ఇలా మ్యారినేట్ చేసేసుకుని, చికెన్ కానీ, ప్రాన్స్ కానీ, ల్యామ్ కానీ ఏదైనా సరే ఇలా స్క్రూవర్స్కి అలా గుచ్చి ఆ తందూరి ఓవెన్లో పెడతారనమాట. కొన్ని ఎంత డిగ్రీస్ కావాలో అంత ఫైర్ పెట్టుకుని ఇలాగా కుక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అవన్నీ కూడా తీసి సర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇవైతే కొన్ని వెజ్ కర్రీస్, పాలక్ పొటాటో, వంకాయ కర్రీ ఉంటుంది, పన్నీర్ మసాలా ఉంటుంది, ఆలు గోబీ, చన్నా మసాలా, ఇలాగా కొన్ని వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. మేము ఇక్కడ మిక్స్డ్ తందూరి ప్లేటర్ అయితే ఇచ్చాము. అందులో ఇంకా ప్రాన్స్, చికెన్, ల్యాంబో ఇవన్నీ వస్తాయి కదా, మిక్స్డ్ వస్తాయి. అలాగే ఆలు కర్రీ కూడా ఇస్తారు వాళ్ళు అలా పెట్టి. అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే హనీ రోస్టెడ్ ల్యాంబ్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము అది ఇచ్చుకున్న తర్వాత తెలంగాణ గార్లిక్ చికెన్ ఇచ్చి, చిల్లీ గార్లిక్ నాన్ కూడా ఇచ్చామన్నమాట. ఇచ్చి ఇంకా మేమైతే అది తినేటప్పటికే మేము హాఫ్ తిన్నామంతే, తినలేకపోయాము. ఇంకా అలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇక్కడ కేక్ కనిపిస్తుంది కదా, ఈ కేక్ అయితే కస్టమర్సే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారనమాట 48th బర్త్డేకి. ఆ కేక్ అయితే మనకి ఆఫ్టర్నూనే రెస్టారెంట్కి అయితే వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత డిన్నర్ అంతా అయిన తర్వాత వీళ్ళు హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ ఆ కేక్ని అయితే అక్కడ అరేంజ్ చేస్తారు.
వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక 25 మెంబర్స్ వాళ్ళు బుక్ చేసుకున్నారన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఆ రోజైతే 40th బర్త్డే అయితే అలా జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరితోటి ఒక ఫోటో అయితే తీద్దామని చెప్పి వాళ్ళందరినీ పిలిచాను, కానీ అందరూ రావడం అయితే కుదరలేదు. కొంతమంది అయితే అక్కడ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆ దగ్గరలో వాళ్ళతో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్ వాళ్ళు అందరూ కూడా రాలేదు. నా తమ్నెయిల్కి పనికొస్తుంది అని చెప్పి తీసాను. ఎవరైనా రెస్టారెంట్ బిజినెస్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అంటే అంత తొందరగా అయితే ఈజీగా వెంటనే మనకి మనీ వచ్చేసి ఇదంతా అయితే అయిపోదు. అలాగే ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, చాలా కొంచెం ఇయర్స్ అయితే పడుతుంది కస్టమర్స్ మనకి రావడానికి, కస్టమర్స్ ఇష్టపడడానికి, ఫుడ్ నచ్చడానికి. ఇదంతా కూడా టైం తీసుకుంటుంది. కొంచెం మనం పేషెన్సీతో వెయిట్ చేసి బిజినెస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలా ఈ డెకరేషన్ ఇదంతా కూడా మేము చేయించినప్పుడు అయితే చాలా ఎక్స్పెన్సివ్ పడింది. ఒకవేళ మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అన్నా, అది ఎంత అయింది ఏంటి ఇదంతా ఏమన్నా కావాలి అన్నా నాకు ఇన్స్టాలో అయితే పింక్ చేయండి. నేను అక్కడైతే మీకు ఏంటి అన్నది హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.